అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు ఒక కేసుని అంటే 498A కేసుని కొట్టివేస్తూ భార్య చెప్పినవన్నీ అబద్ధాలే అని చెప్పి తేల్చింది. ఒక భార్య భర్త మీద 498 కేసు పెట్టి దాన్ని దుర్వినియోగం చేస్తుంది అని చెప్పి చెప్పడం అనేటువంటి సందర్భాలు చాలా చూసాం, చాలా వీడియోలు కూడా నేను పెట్టాను. ఇది కొత్తగా ఒక కేసు. ఇదేంటంటే 1997లోనే పెళ్ళయింది వాళ్ళకి. 12 సంవత్సరాల తర్వాత 498A పెట్టింది. తర్వాత ఏం చేసిందంటే ట్రయల్ కోర్టు శిక్ష విధించింది. తర్వాత హైకోర్టుకి వెళ్తే హైకోర్టు పెద్దగా చూడలేదు, ఓవర్ లుక్లో అది పక్కన ఆవిడేసి అదే కంటిన్యూ చేసింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు క్షుణ్ణంగా ఆ కేసును పరిశీలించి ఈ కేసులో ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే, ఎక్కడా కూడా ఆమె చెప్పినటువంటి సాక్ష్యానికి కానీ ఎఫ్ఐఆర్కి కానీ కంప్లైంట్కి కానీ తర్వాత మిగతా వాళ్ళు చెప్పిన సాక్ష్యానికి కానీ ఎక్కడా కూడా పొంతన లేదు. ఇది భర్తని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే చెప్పడం, ఈ కేసు పెట్టడం జరిగిందని చెప్పి సుప్రీంకోర్టు తేల్చింది. 498 కేసు కోసం 26 సంవత్సరాలు పోరాటం చేశాడు. 26 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసింది. కానీ 26 సంవత్సరాలు అంటే 40-45 సంవత్సరాలు అప్పుడు పెడితే, ఎందుకంటే 97లో పెళ్ళయిందంటే అప్పటికే ఆయన వయసు కనీసం 25 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటికి ఎంత ఉంటుంది? ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తే ఇప్పుడు ఆయన సక్సెస్ అయ్యాడు. శిక్ష అనుభవించడమే బెటర్ అన్న స్థాయికి వచ్చేసి ఉంటాడు బహుశా. ఇన్ని సంవత్సరాలు తీసుకోకూడదు, క్షుణ్ణంగా పరిశీలించడం తప్పులేదు, కానీ ఇంత డిలే అవడం వల్ల చాలా ఇబ్బంది. ఏదైనా 498 కేసులు మాత్రం సరైన పద్ధతి కాదు. భార్యాభర్తల కేసుల్లో లిటిగేషన్స్ పెట్టడం కూడా సరైన పద్ధతి అనేటువంటిది కాదు. జై హింద్, భారత్ మాతా కీ జై.